హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మీకోసం నేను ఫ్లవర్స్ తీసుకొచ్చా. అంటే ఫ్లవర్స్ లాంటి మీకు ఉపయోగపడే పాయింట్స్ తీసుకొచ్చా. మీ ఇంటి దగ్గర పెంచుకున్న మొక్కలు గట్టిగా మంచిగా పువ్వులు పూయాలంటే ఇవి పాటిస్తే కొంచెం పువ్వులు పూసే అవకాశం ఉంటుంది. సరే భయ్య, టాపిక్లోకి వెళ్ళిపోదాం. మొక్కల ఎంపిక. విత్తనాన్ని మీరే నాటడం ద్వారా గార్డెన్ తోటలను రూపొందించాల్సిన అవసరం లేదు. నర్సరీల నుండి అందమైన పువ్వులతో నిండిన మొక్కను తీసుకొచ్చి మీ ఇంటి దగ్గర పెంచుకోవడం ఒక సులువైన మార్గం. దీనికోసం మీరు నర్సరీకే వెళ్ళాల్సిన అవసరం లేదు. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మన వెబ్సైట్ లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఆర్డర్ చేసుకోగలరు. కొత్త మొక్కల కోసం పర్యావరణాన్ని సిద్ధం చేయడానికి సరైన సమయాన్ని వెచ్చించండి. అసలు ఆ సరైన సమయం అంటే ఏంటి? సరైన సమయం అంటే రైనీ సీజన్లో, వర్షాకాలంలో ఎక్కువగా వర్షాలు పడి వాటర్ ఎక్కువగా మీ గార్డెన్లోకి వచ్చేస్తుంది. అదే సమ్మర్లో టెంపరేచర్లు బాగా పెరిగి హీట్ ఎక్కువగా వస్తుంది. ఇలా కాలానుగుణంగా మార్పుల వల్ల ఒక ప్రాంతంలో ఒక సీజన్లో మొలకెత్తే మొక్కలు మరో ప్రాంతంలో మరో సీజన్లో మొలకెత్తుతాయి. ఈ గార్డెన్లో పెంచాలనుకునే మొక్కలకు రైట్ టైం అని చూసుకోండి. తీరా వేసుకున్నాక అది రైట్ టైం కాకపోతే మొక్కలు ఎదగలేదు, పెరగలేదని బాధపడాలి. సింపుల్గా చెప్పాలంటే టైం ఏదైనా మీడియం టెంపరేచర్, టైంకు వాటర్ ఉండేలా చూసుకుంటే మొక్కలు బాగా పెరుగుతాయి. మొక్కలకు వాటరింగ్ చేసే విధానం. వాటర్ చేసేటప్పుడు మొక్క వేర్లు కదలకుండా చేసుకోండి. దానికోసం మీరు స్ప్రే నాజిల్ లాంటి బాటిల్స్ను కొనుగోలు చేసుకోండి. తద్వారా మీరు మీ గార్డెన్ కోసం తేలికపాటి వర్షం లాంటి పొగమంచును సృష్టించగలరు. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉంటాయి, ఆర్డర్ చేసుకోండి. మీ హోమ్లో గార్డెన్ చేసేటప్పుడు మీరు కనీసం డేలో ఒక్కసారైనా మీ గార్డెన్తో టైం స్పెండ్ చేయండి. ఇలా టైం స్పెండ్ చేయడం వల్ల మీ డేలో మీరు పడిన స్ట్రెస్ అంతా తగ్గే అవకాశం ఉంటుంది. చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ చేత గార్డెన్ పనులు చేయించండి. వాళ్ళ చేతులకు మట్టి అవనివ్వండి. ఇలా వాళ్ళ చేత గార్డెన్ పనులు చేయించడం వల్ల పిల్లల్లో సాఫ్ట్నెస్ తగ్గి స్ట్రాంగ్ అవుతారు. ఇది వాళ్ళ ఫ్యూచర్కు చాలా ఉపయోగపడుతుంది. ఈ వీడియోకి ఇంతే. మరి టాపిక్ మీద పార్ట్ 2 చేస్తాను. పార్ట్ 2లో ఎరువుల గురించి గట్రా చెప్తాను. నెక్స్ట్ వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.